అందరికీ నమస్తే. అర్ధరాత్రి కూడా రచ్చరచ్చ, పొద్దుగాల పూట కూడా రచ్చరచ్చ. ఏందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్లు పోయి పలానా లీడర్ ఇంట్లో వెతుకుతున్నారు, లేకపోతే అధికార పార్టీ దగ్గర డబ్బులు వంచుతున్నారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళే కంప్లైంట్. దానికి ఎవరో వచ్చి చెక్ చేసి అసలు ఎవరు రానియకుండా పోయి తాళాలు వేసుకొని వెళ్ళిపోవడం. ఇంకోటి ఏంటంటే బండి సంజయ్ చేసిన కామెంట్ ఇది, 40,000 బుర్కలు దొంగోట్ల రూపంలో ఓట్లు వేయించుకోవడానికి కాంగ్రెస్ ప్లాన్ చేసింది, ఎంఐఎం ముసుగులో ఇదంతా నడుస్తుంది అని బండి సంజయ్ కామెంట్ చేసిండు. ఇప్పుడు దాని మీద బీఆర్ఎస్ చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తుంది. చాలా పెద్ద పెద్ద చర్చలు జరుగుతున్నాయి. అసలు ఓల్డ్ సిటీ నుంచి చార్మినార్ నుంచి 1,000 ఫ్యామిలీస్ ఓట్లు ముందే తరలించారు ఇక్కడికని. తర్వాత ఆ ఓట్లన్నీ కూడా మార్నింగ్ 7 to 9, 10 లోపలనే మొత్తం అవన్నీ ఓట్లు దొంగ ఓట్లన్నీ వేసిపోవాలని ఏదో ప్లాన్ చేసిండ్రని ఇదంతా నడుస్తుంది. దీనికి ఇన్ఛార్జ్లు కూడా వేసారు ఏకంగా. కేటీఆర్, హరీష్ రావుకు ఈ దొంగ ఓట్ల వ్యవహారం తెలుసనికే వాళ్ళిద్దరు సపరేట్గా టీములుగా వాళ్ళు రెడీ అయిపోయినారు. కొన్ని వీడియోస్ బయటకు వచ్చినాయి, డబ్బులు వంచుతూ ఉన్న వీడియోలు బయటకు వచ్చినాయి. ఇంకా చాలా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంతా కూడా రచ్చరచ్చ నడుస్తుంది. ఇక్కడ ఒకటి ఏంటంటే అధికార పార్టీకి ఉండే అడ్వాంటేజ్ ఏదంటే ఇదే. ఏంది అధికార పార్టీకి అంటే, ఒకటి అభివృద్ధి చేసి అవి ప్రచారం చేసుకోవడం ఫస్ట్ అడ్వాంటేజు. అది ప్రచారం చేసుకోవడానికి పోలీస్ పర్మిషన్స్ కానీ లేకపోతే అంతా సహకరిస్తారు. పోలీసు వాళ్ళు మా వాళ్ళే, అధికారులు మా వాళ్ళే అన్నట్టు ఉంటుంది అధికార పార్టీలది. అదొకటి. రెండోది ఏంటంటే పోల్ మేనేజ్మెంట్. పోల్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే డబ్బులు పంచడమే, సింపుల్. కాంగ్రెస్ పార్టీ నిజానికి బయట నుంచి చూస్తే హోప్ వదిలేసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే జనమంతా వ్యతిరేకతతో ఉన్నారు. కానీ ఒక 30-40 వేల ఓట్లు దొంగ ఓట్లు వేయించుకొని గట్టెక్కొచ్చు అనే ఒక ఆత్మవిశ్వాసం కాంగ్రెస్లో కనిపిస్తుంది అన్నట్టుగానే ఉంది వ్యవహారం. అంటే జనాలను లేదు, మేము వీళ్ళేమో గెలిచిపోతాం అంటున్నారు. ఎట్లనే గెలుస్తాం, గ్రౌండ్లో మనదే ఉంది అంటున్నారు. ఇట్లాంటి చాలా అనుమానాలు వస్తున్నాయి. అందుకే వీడియో షేర్ చేయండి. అసలు ఏం జరుగుతుంది అన్ని విషయాలు తెలుసుకోవాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా. అందరినీ చైతన్యవంతులు చేద్దాం, అందరికీ అన్ని విషయాలు చెప్పేద్దాం. ఉన్నట్టుగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను మీకు ఇక్కడ దొంగ ఓట్ల లుల్లి, దొంగ నోట్ల లుల్లి అని పెట్టిన. ఫస్ట్ ఇది ఒకసారి చూడండి. పోలీసు వాళ్ళని లోపల పోలీసు మాత్రమే పోయి మిగతా వాళ్ళందరూ మీడియా రాకుండా అడ్డుకుంటున్నారు. ఇవాళ పొద్దున టీఆర్ఎస్ నాయకులు మరి జనార్దన్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే మీద, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి, అదంతా గొడవ అర్ధరాత్రి మిడ్-నైట్ గొడవ. అది ఏంటంటే ఎర్రగడ్డ, అదొక డివిజన్ ఈ కాన్స్టిట్యున్సీలో. అక్కడ ఒక కాంగ్రెస్ లీడర్ ఇంట్లో డబ్బులు డంప్ ఉంది అనేది ఒక అనుమానం. ఆ సమాచారం ఎవరు ఇచ్చిండ్రు, ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన పోలీసులు ఎలక్షన్ కమిషన్ అండర్లో పనిచేస్తారు. వాళ్ళు పోయినరు ఆ ఇంట్లోకి, కానీ మీడియాకి అలవలేదు, ఎవరిని లోపలికి అలవ చేస్తలేరు. యాక్చువల్గా జస్ట్ దానికన్నా కొన్ని గంటల ముందు నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో, తర్వాత ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు, వాళ్ళిద్దరు బీఆర్ఎస్ లీడర్స్, వాళ్ళ ఇళ్లలో కూడా రైట్స్ అయినాయి. అసలు తక్కెలపల్లి రవీంద్రరావు వీళ్ళు అయితే అసలు జూబ్లీహిల్స్ పరిధిలో కూడా లేదు, ఆయన కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలో వస్తుంది. కానీ ఆయన ఇంట్లో కూడా సోదాలు జరిగినాయి. అప్పుడు జరిగినప్పుడు మీడియాను అలో చేసిండ్రు, వచ్చిన కార్యకర్తలను అలో చేసిండ్రు, పోలీసులు వాళ్ళు వీళ్ళు మొత్తం గుంపు అందరిని అలో చేసిండ్రు. ఇక్కడ మాత్రం ఎవరిని అలో చేయలేదు పోలీసులు. ఇదే అధికార పార్టీ అడ్వాంటేజ్. అంటే కాంగ్రెస్ జనాల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి ఎట్నో అలాగా ఓవర్కమ్ కావాలనే ప్రయత్నం చేసినట్టుగా, దానికి సహకరిస్తున్నట్టుగా కనిపిస్తుంది వాతావరణం. ఇక్కడ ఎవరిని అలో చేయకుండా దాదాపు 1 గంట సేపు లోపల ఏం చేసిండ్రో తెలియదు పోలీసు వాళ్ళు. తర్వాత తాళం వేసుకొని వెళ్ళిపోయారు. దాంట్లో డబ్బులు దొరికినాయా దొరకలేదా ఏదో ఒకటి ప్రకటించాలి. ఇప్పుడు మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో డబ్బులు దొరకలేదు అని ప్రకటించారు పోలీసులు. ప్రకటిస్తే ఆయన బయటకు వచ్చి డ్రాయర్లు, బనియన్లు, టవల్లు చూపించి ఇగో ఇవే మా దగ్గర దొరికినాయి, డ్రాయర్లు, బనియన్లు ఇవి తీసుకుపోరని చెప్పి అదంతా మీడియాకు ప్రదర్శన చేసిండ్రు. తక్కెలపల్లి రవీంద్రరావు ఇంట్లో ఏం దొరకలేదు, అది కూడా పోలీసు వాళ్ళు చెప్పేసిండ్రు ఏం లేదని. కానీ ఇక్కడ ఏం జరిగిందో పోలీసులు ఇప్పటిదాకా కూడా చెప్పలేదు. అసలు లోపల ఏముంది ఏం లేదు, లేకపోతే లేవని చెప్పొచ్చు, ఉంటే ఉన్నాయని చెప్పొచ్చు, కానీ ఏమీ చెప్పలేదు. ఇక దానికి తోడు ఇంకొక వీడియో చూపిస్తా చూడండి. ఇది ఇది బోరబండలో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మనకు కాంగ్రెస్ నాయకులు, మీ ఇంట్లో ఒకటే ఓటు ఉందా అని అడుగుతున్నారు వాళ్ళు. ఆమెను మహిళని అడుగుతున్నారు, ఒకటే ఓటు ఉందా అంటే ఒకటే ఉంది అంటే ఒకటే ఓటు ఉందని వీళ్ళు కూడా ఇస్తున్నారు. ఓటుకు 5,000 రూపాయలు ఇస్తున్నట్టుగా బయట ప్రచారంలో చర్చల్లో ఉంది. అధికార పార్టీకి అదే అడ్వాంటేజు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే వాడుతున్నారు, ఆయన బర్త్డే గిఫ్ట్ అనమాట జనాలకి ఇవన్నీ కూడా. నిజానికి అధికార పార్టీ అభివృద్ధి చెప్పుకొని ఓట్లు వేయించుకోవాలి. సరే జనాలు డబ్బులు తీసుకున్నంత మాత్రాన
కాంగ్రెస్ పార్టీకే వేస్తారు, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు ఇస్తే బీఆర్ఎస్కే వేస్తారు అని చెప్పడానికి ఏమి ఉండదు. తెలుసు కదా, ఈ వీడియో చూస్తున్న జనమంతా మనమే కదా. ఇప్పుడు తీసుకోవాలి ఎలక్షన్, మన డబ్బులే అంతే, వాళ్ళు ఇస్తున్నారు మనం తీసుకుంటున్నాం. జనం కూడా కొద్దిగా అట్లే తయారయ్యారు, డబ్బులు ఇవ్వకపోతే మేము ఓట్లకే రామనేటట్లు తయారైపోయినారు. సరే, ఇదంతా ఈ డబ్బుల పంపకాల మీద కాన్సన్ట్రేషన్ చేసిండ్రు. మొత్తం రేవంత్ రెడ్డి ఇంటికా నుంచే పోయినాయి, డంప్ అంతా పోయింది, అక్కడక్కడ డంప్ చేసిండ్రు. అవన్నీ కూడా అవి ఇంకా మధ్యలో తినేది ఎంతనో, లీడర్లు బొక్కేది ఎంతనో తెలియదు, ఎందుకు ఆకలితో ఉన్నారు అందరూ. సరే, అవి జనాలకు రీచ్ అయ్యేది ఎంతనో కూడా తెలియదు. ఇట్లాంటి వీడియోలు ఎందుకు తీస్తారంటే వాళ్ళు లీడర్లకు పెట్టకే తీస్తారు ఈ వీడియోలు. అగో మేము డబ్బులు పంచుతున్నామని నమ్మకం ఉండదు, ఎవరి మీద నమ్మకం ఉండదు, అందరి చేతిలో పైసలు ఉంటాయి కాబట్టి వీళ్ళే వీడియో తీసి వాళ్ళు లీడర్కి పెడతారు. అక్కడ నుంచి అది ఎక్కడో లీక్ అయిపోయి లాస్ట్కి మీడియా దాకా వస్తుంది, ప్రసారం అదే జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఈ బుర్కా ఓట్లు, ఎందుకంటే 1,00,000 పైన ఉన్నాయి ఓట్లు, ముస్లిం ఓట్లు. ముస్లింలు కాంగ్రెస్ను కొంత యాక్సెప్ట్ చేసారు మిడిల్ వరకు, అంటే అజారుద్దీన్కు మంత్రి పదవి వచ్చే వరకు ముస్లిమ్స్ కాంగ్రెస్ మీద కోపంతో ఏం లేరు. ఓకే, కాంగ్రెస్ కూడా ఓకే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఓకే అని. బీఆర్ఎస్ వైపు కూడా ఉన్నారు. అంతకుముందు కేసీఆర్ ఇచ్చిన స్కీమ్సో లేకపోతే కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకతనో ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కూడా ఓట్లు పడే. రేవంత్ రెడ్డి సర్వేలో చాలా లెక్కలు తేలినాయి. అసలు స్టార్టింగ్లో 50-50 వచ్చిండ్రు, తర్వాత అజారుద్దీన్కి ఇచ్చిన తర్వాత 45 వచ్చారు, ఇప్పుడు 30-25 అంటున్నారు. ఇంకా ఈ మొన్న కామెంట్ చేసిన కదా ముస్లిమ్స్ మీద, మేము ఉంటేనే ముస్లిమ్స్కి ఇజ్జతు లేకపోతే ఏముండదని. ముస్లిమ్స్ చాలా పరిశాంగా తీసుకున్నారు దాన్ని. అట్లెట్లా కాంగ్రెస్కు మా ఓట్లు అవసరం ఉందా, మాతో అవసరం ఉందా, మాతో కాంగ్రెస్కి అవసరం ఉందా అంటే మేము వాళ్ళు కొద్దిగా రెస్పెక్ట్, ముస్లిమ్స్ కొంత రెస్పెక్ట్ ఈ విషయంలో ఉంటారు. మిగతా విషయాల్లో ఏమైనా ఉండొచ్చు కానీ వాళ్ళను అవమానపరిస్తే మాత్రం అస్సలు ఊకోరాలు. ఎక్కడైనా సరే చూడండి, అగ్రెసివ్ ఉంటారు వాళ్ళు. ఈ విషయంలో కూడా కొద్దిగా అగ్రెసివ్గా ఆలోచన చేసినట్టున్నారు. ఏకంగా ముస్లిం మేధావులే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. కాంగ్రెస్కి ఒక్క ఓటు కూడా లేదు, వాళ్ళు మనం అవమానించారు, మా బలం మీద చూపిస్తామని వాళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టారు. దాంతో నా భయం అయిపోయింది. ఇప్పుడు ఓట్లు, ఈ డబ్బులు వంచేది కూడా ఎక్కువగా వీళ్ళు ప్లానింగ్. మొత్తం 4 లక్షల ఓట్లు ఉన్నాయి, 4 లక్షల మందికి పంచలేరు. దానిలో ఇప్పుడు అసలు గేట్లు కూడా తీయని ఇళ్ళు చాలా ఉంటాయి. సంపన్నులు గేట్లు కూడా తీయరు, వాళ్ళు ఎప్పుడో వస్తారు, వేస్తారు, లేకపోతే లేదు ఓట్లు. కానీ ముస్లిం ఓట్ల దగ్గర ఎక్కువ పంచాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది. మొత్తం అక్కడనే పంచాలి, డబ్బులు అక్కడనే పంచాలి. సేమ్ టైం బండి సంజయ్ చెప్పినట్లుగా ఈ దొంగ ఓట్లు అంటే ఇక్కడ ఓటర్లు కాదు, జస్ట్ ఎలక్షన్స్కి ముందే ఇక్కడి నుంచి ఎంఐఎంకి ఇది అలవాటు. ఎంఐఎం ఏరియాలో ఈయన ఎప్పుడు చెప్తా ఉంటాడు మన ఫిరోజ్ ఖాన్, ఎంఐఎం మొత్తం రిగ్గింగ్ చేసి గెలుస్తుంది, ఎప్పుడు ఎక్కడనో ఓట్లు వస్తాయి, ఆ ఓట్లన్నీ వేసిపోతారు, అవన్నీ డూప్లికేట్ ఓట్లు అని. ఎందుకంటే బుర్కా వేసుకొని పోతారు మా లేడీస్. ఆ బుర్కా దీనికి లేదు, ఆ బుర్కా తీస్తే పెద్ద గొడవ. అది ఎట్లా చూస్తారో ఎట్లా చెక్ చేస్తారో తెలియదు. ఇప్పుడు అది ఏమైందంటే చాలామంది దుబాయ్లో ఉన్న వాళ్ళ ఓట్లు, లేకపోతే ఇంకెక్కడో వేరే దేశాలు ఉన్న వాళ్ళ ఓట్లు, లేకపోతే ఇప్పుడు బయట జరుగుతున్న చర్చ ప్రకారం అక్కడ నుంచి చార్మినార్ ఏరియా నుంచి, అక్కడ ఓల్డ్ సిటీ నుంచి ఒక 30,000 ఓట్లు 35,000 ఓట్లు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ఆ ఓట్లు కూడా ఇప్పుడు అక్కడి నుంచి వస్తాయి, ఇదేదో అడ్రస్లో వేస్తారు. ఈ మధ్య బయట పడదు కదా, ఒకటే ఇంట్లో 20-40 ఓట్లు, ఒకటే ఇంట్లో 90 ఓట్లు. ఆ ఒకటే ఇంట్లో 90 మంది ఉంటారా? ఉండరు. 4 ఉండొచ్చు, 5 మంది ఉండొచ్చు. ఒకవేళ ముస్లిమ్స్ అయితే 10 మంది ఉండొచ్చు కాక, కానీ 90 మంది అయితే ఉండే అవకాశం లేదు. కానీ అవన్నీ కూడా అక్కడి నుంచి తరలించిన ఓట్సే, అవన్నీ ఫిక్స్డ్ అనమాట. అసలు ఓటర్లు వేస్తారో ఎవరో కానీ ఈ దొంగ ఓటర్లు 100% వేస్తారు ఓటు. వాళ్ళ లక్ష్యమే అది, వాళ్ళ టార్గెటే అది. కాబట్టి వాళ్ళ పని వాళ్ళకి అవుతుంది. ఇంత అమౌంట్ ఎక్కువ ఉంటుంది. మామూలు ఓటర్కి 5,000 ఇస్తే ఆ ఓటర్లకు 10,000 15,000 ఇస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి ఓట్లు వేసిపోతారు. ఇప్పుడు బీఆర్ఎస్ అదే విషయం. ఇప్పుడు జనాలేమో తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు, ఇది క్లియర్, జనాలలో లేదు. కానీ ఎట్నో అలాగా గెలవాలి, గెలవకపోతే రేవంత్ రెడ్డి పదవే కింద మీద అవుతాడు. కాబట్టి వీళ్ళు ఏం చేసింది, వీళ్ళు ఒక పెద్ద ఇన్ఛార్జ్నే వేసుకున్నారు. ఎవరిని? జూబ్లీ సెలక్షన్స్లంట కాంగ్రెస్ మజ్లిస్ దొంగ ఓట్ల రిగ్గింగ్ కుట్రకు చెక్ పెట్టే ప్లాన్కు బీఆర్ఎస్, షేక్పేట రెహమత్నగర్ డివిజన్లో హరీష్ రావు, వెంగళరావు నగర్ ఎర్రగడ్డ డివిజన్లో కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘానంట. ఇంకా 3 రోజులు ప్రత్యక్ష బృందాలతో పర్యవేక్షణ చేస్తూ కాంగ్రెస్ కుట్రలను అడ్డుకట్ట వేయాలని ప్లాన్ అంట. వీళ్ళు వేసుకున్న ప్లాన్ అది. అయితే మొదలే ఎక్కడి నుంచి మన కర్ణాటక గుల్బర్గా నుంచి కూడా ఒక టీం వచ్చింది డబ్బులు వంచడానికి సపరేట్గా. వీళ్ళ మీద కొంత రౌడీ షీటర్ అని ఒక అది ఉంది కదా. ఇప్పుడు వాళ్ళ బలాన్ని ఇప్పుడు చేస్తారు, ఇంకా ప్రచారం అయిపోతాయి కదా. ప్రచారం వరకు కనిపిస్తే జనమంతా చూసినావా వీళ్ళ పని ఇట్లుంది. ఆల్రెడీ అదంతా పెద్ద ఫ్లేవర్ అప్ అయ్యింది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో చాలా వరకు. ఇప్పుడు వాడితే ఇంకా ప్రచారం అయిపోయిన తర్వాత లోపల నడిచే వ్యవహారం కాబట్టి అక్కడ డబ్బులు ఉంచున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ అట్ట గెలిస్తే కూడా వేస్ట్. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి రెఫరెండంగా భావించకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా జనమంతా కూడా
ఇది ఒక రెఫరెండంగానే చూస్తారు. దొంగోటతో గెలిస్తే వేస్ట్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో 2 సంవత్సరాల గవర్నమెంట్లో వీళ్ళు అప్పుడే దొంగ ఓటుతో గెలవాలి, డబ్బులు వంచి గెలవాలనే సిచ్యువేషన్కి వచ్చిర్రు అని అంటే కూడా ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే. ఇట్లా కూడా ప్రభుత్వం సక్సెస్ అయినట్టు ఏం కాదు. ప్రభుత్వం క్లియర్ ఉండాలి. ఇప్పుడు అంతకుముందు కేసీఆర్ ఇదంతా నేర్పించిండు, కేసీఆర్ ఎంత చేసిన అనేవాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి తెలిసిన ఏకైక విద్య, కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నదే ఏకైక విద్య ఇదే. ఆయన స్పీచ్ మైనస్ అయింది, ఆయన ప్రచారం మైనస్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద జనం తీవ్రంగా కోపంతో ఉన్నారు. కానీ డబ్బులు వంచి గెలవాలి అనే ఒక తీవ్రమైన ఆలోచన కూడా అది కూడా ఫెయిల్యూరే. అది గెలిచినా ఓడినట్టే, ఓడిపోయినట్టే అట్లే ఉంటుంది. ఎనీవే ఈ గొడవలు ఇంకా ఎంత పెద్దగా అయితే తెలియదు. ఇది అంత ఈజీగా ఆషామాషిగా అయ్యే కాన్స్టిట్యూన్సీ లాగా కనిపిస్తలేదు. కాంగ్రెస్ వాళ్ళు అయితే అన్నిటికీ తెగించి రెడీగా ఉన్నారు. డబ్బులు వంచనీకే కానీ దొంగ ఓట్ల విషయంలో కానీ ఇది ఒక పెద్ద గొడవకు దారితీసే అవకాశం కనిపిస్తుంది. పోలీసులకు కూడా ఒక పెద్ద సవాలే. కాకపోతే ఇక్కడ పోలీసు వాళ్ళు, ఎలక్షన్ కమిషన్ వీళ్ళందరూ సహకరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి, అధికార పార్టీకి సహకరిస్తూ ఉంటారు సహజంగా. అది ఒక పెద్ద చర్చ ఉంది. మరి దీనిలో బీఆర్ఎస్ ఏం చేస్తుంది, బీజేపీ వాళ్ళు అయితే హాత్ ఉఠావో అన్నట్టే ఉన్నది. చేతులు లేపే కూర్చున్నారు వాళ్ళు ఏం చేద్దామని. చూద్దాం ఏం జరుగుతుందో మనం కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.